మీ దివానా గ్లిమ్స్ వచ్చినప్పుడు ఈ కుర్రాడు ఏం చేసాడు ఇది వరకు అని ఒకసారి సెర్చ్ చేస్తే నేను మెయిల్ ఆల్రెడీ చూసా. ఓకే ఓకే తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఇతను మెయిల్ కూడా చేశాడు కదా అని. ఒకసారి మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే యూత్ కి కనెక్ట్ అయ్యే కథలే చేశారు. బట్ ఎందుకు మీరు అనుకున్న ఆ బౌండరీని దాటలేకపోయారు? ఏది ఇది వరకు సినిమాల్లో ఎందుకు రీచ్ రాలేకపోయింది ఎక్కువ అంటే? అంటే అట్లేం లేదు సార్. అంటే ఎవ్రీ స్టెప్ ఐ ఫీల్ లైక్ నేను నాకు అంటే ఈ సినిమా ఎంత ఓవర్ క్యాటర్ వేస్తానని నాకు క్లారిటీ ఉండేది. మెయిల్ అనే సినిమా ఉంది, అది ఒక ఊర్లో ఉండే అబ్బాయి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిండు, దానికి ఒక మెయిల్ వస్తుంది, దానివల్ల మన లైఫ్ ఎట్లా మారుతుంది అనేది. అది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ విలేజ్, దానికి ఒక నీష్ ఆడియన్స్ ఉంటారు, ఒక టార్గెటెడ్ ఆడియన్స్ డెఫినెట్లీ. బట్ ఆ సినిమా క్రిటికల్ గా చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఆల్మోస్ట్ మొత్తము అంటే ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయింది. నాకు ఫిలిం కంపెనీ వాళ్ళు జనవరి మంత్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మంత్ ఇచ్చారు. అప్పుడు కోవిడ్ టైంలో మనకి ఎవ్రీ మంత్ ఓటీటీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఐ ఫీల్ లైక్ దానికి రావాల్సిన రీచ్ దానికి డెఫినెట్లీ వచ్చింది. అండ్ నాకు మెయిల్ సినిమా వల్ల శుభం వచ్చింది, అండ్ ఇప్పుడు దివానా కూడా మెయిల్ సినిమా వల్ల అంటే అదేం కావాలో అది ఇచ్చేసింది. అది ఏమి తక్కువ చేసిన ఏమన్నాను ఇప్పుడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మీరు అర్థమైంది అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీస్, అందులో ఏంటంటే వాడు ఊరి నుంచి వచ్చే అబ్బాయి సిటీకి వచ్చి ఆ కల్చర్ కి ఎట్లా అలవాటు పడ్డాడు, అది కూడా స్లైస్ ఆఫ్ లైఫ్. అంటే ఒక అబ్బాయి అది ఒకటి అట్లుంది. దెన్ శుభం ఏంటంటే ఒక మంచి హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి దయ్యం పట్టింది అనుకోండి, అది ఎట్లా ఎల్లో కొడతాడు అనేది. అంటే ఎప్పుడు నేను టార్గెటెడ్ యూత్ కోసం అని ఏం చేయలేదు. నాకు స్క్రిప్ట్ నచ్చి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు ఇది నాకు హెల్ప్ చేస్తుంది అని అనిపించినప్పుడు నేను అట్లా వెళ్ళిపోయాను. అంటే పర్టికులర్ గా ఈ యూత్ కోసమే చేయాలి సినిమా అని ఏం లేదు. సో దివానా కూడా అట్లా న్యాచురల్ గా వచ్చింది నాకు. సో నేను ఏది ప్లాన్ చేసి ఇట్లా శుభం తర్వాత కొంచెం యూత్ కి వెళ్ళాలి అట్లేం లేదు. దివానా నాకు వచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు శుభం తర్వాత ఇంకొక ఫ్యామిలీ సినిమా వచ్చుంటే అది నాకు నచ్చుంటే అదే చేస్తుండే నేను. సో అట్లా ప్లాన్ ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా అన్ని డిఫరెంట్ రోల్స్, ఎక్కడ సేఫ్ గేమ్ ఆడేటట్టు అలా సేఫ్ రోల్ చేయాలని ఏం లేకుండా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా, ఇది మనకి హెల్ప్ అవుతుందా, యాజ్ అన్ యాక్టర్ నేను గ్రో అవుతున్నానా, అదొక్కటి క్రైటీరియా, ఇంకేం లేదు.